హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో రుద్రుడు శంఖచూడుని వద్దకు పుష్పదంతుని దూతగా పంపాడు. అక్కడ సంభాషణ చదువుకుంటున్నామండి. రుద్రుని మాటగా పుష్పదంతుడు చెప్పిన మాటకు సమాధానంగా శంఖచూడు ఇలా అంటున్నాడు. ఓ పుష్పదంతా, నేను దేవతలకు రాజ్యం ఇయ్యను. రాజ్యం వీరభోజం కదా. నేను వారి రాజ్యాన్ని నా బాహుపరాక్రమంచే గెలిచాను. అమరులతో యుద్ధం చేస్తున్నప్పుడు వారి రాజ్యాన్ని గెలిచినప్పుడు ఈ రుద్రుడు లేడా? అప్పుడేం చేస్తున్నాడు? విందులారగిస్తున్నాడా లేక నృత్యగాన విలాసాలతో ప్రొద్దుపుచ్చుతున్నాడా? మరొక్క మాట, చిరకాలంగా దానవులమైన మాకు దేవతలకు వైరం ఉంది. అసలు పూర్వం దేవతలం మేమే. పరమేష్టి ప్రథమ సృష్టిలో మొట్టమొదట అతని తమోమయ దేహం నుండి ఉద్భవించిన వారము మేమే. పితామహుడు ఆ దేహాన్ని విడిచిపెట్టగా రాత్రి ఏర్పడింది. ద్వితీయ సృష్టిలో సత్వమయ శరీరాన్ని ధరించి దేవతలను సృష్టించి ఆ శరీరాన్ని విడవగా అదే మనుష్యులకు పగలు అయ్యింది. తృతీయ సృష్టిలో సాత్విక శరీరాన్ని ధరించి పితృలోకాన్ని సృష్టించి ఆ తనువును విడిచిపెట్టగా సంధ్య ఏర్పడింది. పుష్పదంతా, ఆ విష్ణువు కపట బుద్ధితో మా రాక్షసులను వంచాడు. బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కాడు. ఏం బావుకున్నాడు? ఉన్న ఒక్క కొడుకు విరూపాక్షిని కంటిమంటలకు దగ్ధమయ్యాడు. రుద్రుని విష్ణుమాయలో పడవద్దని చెప్పు. నేను ప్రజారంజకంగా పాలించడం లేదా? సర్వము కాలాధీనం. కాలంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? దేవతలకు రాజ్యాన్ని అప్పచెప్పడం కల్లా. నేను రుద్రునితో యుద్ధాన్నే కోరుకుంటున్నాను. వెళ్ళు, నా సందేశాన్ని ఆయనకు యథాతథంగా విన్నవించు. ఇలా పలికి కొలువు చాలించి అభ్యంతర మందిరంలోనికి వెళ్ళాడు శంఖచూడు. పుష్పదంతుడు కైలాసానికి తిరిగి వచ్చి శంఖచూడుని ప్రతివచనాలను రుద్రునికి యథాతథంగా విన్నవించాడు. శంఖచూడుని ధిక్కారానికి మండిపడ్డ రుద్రుడు నందిని, వీరభద్రుని, అష్టభైరవులను, క్షేత్రపాలకులను, ఆదిత్యులను, వసువులను, దిక్పాలకులను, గణాధ్యక్షులను పిలిపించి యుద్ధానికి సంసిద్ధులు కావలసిందిగా ఆజ్ఞాపించాడు. వెంటనే మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాష్కలుడు, కపిలుడు, దీర్ఘదంష్ట్రుడు, వికరుడు, తామ్రలోచనుడు, కాలంకరుడు, బలీభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాఘ్యుడు, దుర్జయుడు, దుర్గముడు, శ్రేష్ఠ చమూపతులైన గణాధ్యక్షులంతా తమ తమ సేనతో కదిలారు. అనంతమైన సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న రుద్రగణాలన్నీ క్షణంలో వచ్చి చేరాయి. ఆ సంఖ్యను చెప్పడం సాధ్యం కాదు. మునులారా, మనకు సంఖ్యను లెక్కించడానికి వేద మార్గంలో 1, 10, 100 ఇలా 36 స్థానాల వరకు గణనం ఉంది. అవి ఏవి అనగా ఏకం, దశం, శతం, సహస్రం, దశసహస్రం, లక్ష, దశలక్ష, కోటి, దశకోటి, శతకోటి, అర్బుదం, న్యుర్బుదం, కర్వం, మహాకర్వం, పద్మం, మహాపద్మం, క్షోణి, మహాక్షోణి, శంఖం, మహాశంఖం, క్షుతి, మహాక్షుతి, క్షోభం, మహాక్షోభం, నిధి, మహానిధి, సాగర, మహాసాగర, హరి, మహాహరి, ఫణి, మహాఫణి, క్రతు, మహాక్రతు, భూరి, మహాభూరి. ఈ సంఖ్యను దాటింది రుద్రగణాల లెక్క. వారందరూ ఆకారంలో రుద్రుని పోలి ఉన్నారు. అందులో కొందరు బ్రహ్మ, విష్ణు, ఇంద్రు రూపంలో ఉన్నారు. 100 చేతులు గల భద్రకాళి అనేకానేక రత్నశోభితమైన విమానాన్ని అధిరోహించి రక్తవర్ణ దుకూలాలను, రక్తమాలలను ధరించి రత్నచందనాన్ని పులుముకొని చక్కని స్వరంతో పాడుతూ నృత్యం చేస్తూ ఆనందంతో నవ్వుతూ భక్తులకు అభయాన్నిస్తూ భయంకరము, చంచలము అయిన యోజనం పొడవు గల నాలుకను తిప్పుతూ బయలుదేరింది. ఆమె చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, ధనస్సు, బాణాలు, కపాలం, ముద్గరం, ముసలం, త్రిశూలం, శక్తి, వజ్రం, డాలు ఇత్యాది ఆయుధాలున్నాయి. ఆమె వైష్ణవ, వారుణ, వాయువ్య, నారాయణ, గాంధర్వ, బ్రహ్మ, గారుడ, పార్జన్య, పాశుపత, జృంభణ, పార్వత, మహావీర, సౌర, కాలకాల, మహానల, మహేశ్వర, సమ్మోహన ఇత్యాది అస్త్రాలను ధరించింది. ఆమె 3 కోట్ల దాకినీ గణాలతో 3 కోట్ల యోగినులతో కూడి వచ్చి చేరింది. భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, వేతాళ, రాక్షస, యక్ష, కిన్నెరలతో కూడి కుమారస్వామి వచ్చి తండ్రికి నమస్కరించి పక్కనే నిల్చున్నాడు. రుద్రుడు వీరందరితో కూడి సుందరమైన చంద్రభాగా నదీ తీరాన వటవృక్ష మూలంలో విడిది చేశాడు.
ఇది రుద్రుని యుద్ధ సన్నాహం అంటే యుద్ధ సైన్యం. అయితే శంఖచూడుని యుద్ధ సన్నాహం ఎలా ఉంది అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.